ఉంటే చూడండి, ఇలా లైట్గానే కాలినప్పుడే మనము చపాతీని తిప్పుకున్నామంటే సాఫ్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ కాలితే మాత్రం చపాతీ గట్టిగా అయిపోతుంది, రొట్టె అయిపోతుంది. మన భాషలో రొట్టె అయిపోతుంది. చపాతీ అంటే సాఫ్ట్గానే చేసుకోవాలి. ఇంకా ఆయిల్ లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన లైవ్లలో జాయిన్ అవ్వండి. చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ ఇలా అన్ని వైపులా కాల్చుకున్నారంటే అంతే, చపాతీ రెడీ అయిపోయింది.